వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. అనుభవజ్ఞులను కొనసాగిస్తూనే కొత్త తరానికి ప్రాధాన్యత ఇస్తూ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. మహిళలు, దక్షిణాది, తూర్పు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పెంచుతూ సంస్థాగత వ్యూహాన్ని స్పష్టం చేసింది. కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ, ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడు రామ్ మాధవ్ బీజేపీ నేషనల్ టీంలోకి రీ ఎంట్రీ ఇవ్వడం కీ పాయింట్ కాగా, బీజేపీ డిజిటల్ విభాగంలో కీలకంగా ఉన్న అమిత్ మాలవియాకు కొత్త టీంలో చోటు దక్కకపోవడం హాట్ టాపిక్ గా మారింది. జేపీ నడ్డా స్థానంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలలకే కొత్త నేషనల్ టీంను ప్రకటించారు నితిన్ నబీన్. 13 మంది ఉపాధ్యక్షులు, 8 మంది నేషనల్ జనరల్ సెక్రటరీలు, 16 మంది జనరల్ సెక్రటరీలతో నూతన బృందాన్ని నియమించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు జాతీయ కోశాధికారి బాధ్యతలు అప్పగించారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శిగా విఎల్ సంతోష్ కొనసాగనున్నారు. 2014 నుంచి 2020 వరకు బీజేపీ సంస్థాగత వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన ఆర్ఎస్ఎస్ నేత రామ్ మాధవ్ నితిన్ నబీన్ కొత్త టీంలో స్థానం దక్కించుకున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2021లో బీజేపీ నుంచి ఆర్ఎస్ఎస్ కు వెళ్లిపోయిన రామ్ మాధవ్ 2024 జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ కోసం పనిచేశారు. వచ్చే ఏడాది కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రామ్ మాధవ్ మళ్లీ బీజేపీ నేషనల్ టీంలోకి రావటం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ కొత్త జాతీయ టీంలో కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీకి కీలక బాధ్యత దక్కింది. నేషనల్ జనరల్ సెక్రటరీగా ఆమె నియమితులయ్యారు. 2024 లోక్సభ ఎన్నికల్లో అమేఠీలో ఓటమి తర్వాత స్మృతి ఇరానీకి దక్కిన తొలి పెద్ద సంస్థాగత బాధ్యత ఇదే. మాజీ రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే సింధియా జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగనున్నారు. 13 మంది జాతీయ ఉపాధ్యక్షుల్లో 6 మహిళలుండటం పార్టీ మహిళా ప్రాధాన్యానికి ఇస్తున్న ప్రాధాన్యతని చాటుతోంది. జాతీయ కార్యదర్శుల జాబితాలోనూ 4 మహిళలకు స్థానం కల్పించారు. 2 ముస్లిం నేతలకు కూడా జాతీయ స్థాయిలో బాధ్యతలు దక్కాయి. నూతన బృందంలో ప్రాంతీయ సమతుల్యతకు బీజేపీ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది. కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన నేతలకు కీలక పదవులు దక్కాయి. గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ నేతలకు ప్రాతినిధ్యం కల్పించారు. త్రిపుర మాజీ సీఎం బిప్లబ్ కుమార్ దేబ్ కి ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలోకి చేరిన సందీప్ పాఠక్కు జాతీయ కార్యదర్శి హోదా లభించింది. సంబిత్ పాత్ర ఈశాన్య రాష్ట్రాల సమన్వయకర్తగా, తరుణ్ సుగ్ కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జిగా వ్యవహరించనున్నారు. బీజేపీ కొత్త టీంలో అత్యంత ఆసక్తికరమైన అంశం అమిత్ మాలవియాకు చోటు దక్కకపోవడమే. దీపక్ మహస్కేను జాతీయ సోషల్ మీడియా కన్వీనర్ గా నియమించారు. ప్రీతి గాంధీ, శివానంద్ ద్వివేది, అలోక్ భట్, అరుణ్ యాదవ్లకు కో కన్వీనర్ బాధ్యతలు అప్పగించారు. బీజేపీ కొత్త జాతీయ టీంను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. సంస్థాగత అనుభవం, ఉత్సాహం, క్షేత్రస్థాయి అనుసంధానాన్ని ప్రశంసించారు. నూతన పదాధికారుల బృందాన్ని స్వాగతించిన బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ అనుభవం, ఉత్సాహం కలయికతో ఈ టీం పార్టీకి కొత్త ఊపునిస్తుందన్నారు. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో బీజేపీని మరింత బలోపేతం చేయడంతో పాటు వికసిత్ భారత్, దేశ నిర్మాణ లక్ష్యాల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.